Hello, hi, Queen Lalita's Kitchen. Today my recipe బోన్లెస్ చికెన్ అండి, బోన్లెస్ ఫిష్ ఫ్రై అండి. నేను ఇది మొత్తం బోన్లెస్ కట్ చేయించుకొచ్చున్నాము. కేజీ కట్ చేయించుకుంటే ఇంతే వచ్చిందండి. దీన్ని నేను అపోలో ఫిష్ లాగానే ఫ్రై చేసుకోవాలి మనం. నేను ఎలా తయారు చేసుకుంటున్నానో ఈరోజు చెప్తున్నాను రెమెడీస్. చూడండి, ఫస్ట్ మనం అల్లం వేసుకోవాలి. నేను జీలకర్ర మెంతులు కూడా వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ ప్లస్ గరం మసాలా, ధనియాల పొడి, తగినంత కారం. ఇట్లా మంచి కలుపుకోవాలండి. మ్యారినేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో నేను కొంచెం ఆయిల్ కూడా పోసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం మంచిగా మ్యారినేట్ అవుతుందండి. నేను పసుపు వేసుకోవట్లేను, అది మీ చాయిస్, మీరు వేసుకోవచ్చు. ఇది ఇట్లా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేను డీప్ ఫ్రై చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలో. చూడండి, నేను ఇలా కలుపుకున్నాను. మంచిగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ పోసుకొని ఇందులో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, కానీ అది మీ చాయిస్. నేనైతే వేసుకోలేదు. నేను డీప్ ఫ్రై చేశాక చూపిస్తాను మీకు. చూడండి, నేను మంచి కలుపుకున్న తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం బయటికి తీసాక 10 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న అపోలో ఫిష్ లాగా బోన్లెస్ ఫిష్ అండి. ఇప్పుడు నేను ఫ్రై చేసుకోబోతున్నాను. నేను ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆయిల్ ఫుల్ హీట్ అవ్వాలండి. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా బ్రౌనిష్ కలర్లో రావాలి. మంచిగా బ్రౌనిష్ కలర్లో రావాలి. క్రిస్పీగా ఉందండి, ఇట్లా క్రిస్పీగా ఉంటుంది. చూడండి, నేను గ్రీన్ చిల్లీస్ కరివేపాకు కూడా వేసుకుంటాను. చూడండి, బోన్లెస్ అపోలో ఫిష్ ఫ్రై ఎంత బాగుందో రెడీ అయిందండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.